నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026లో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాం. ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు అనురాధ నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. ఈ అనురాధ నక్షత్రం వారి జాతకం అసలు 2026లో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా అయితే ప్రొఫెషన్ గురుగారు. ఈ జనరేషన్లో ఉన్న వారికి ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలో తెలియదు. అంటే మేము చదివేది ఒకటి, ఎంచుకునే ప్రొఫెషన్ ఒకటి. సో ఏ నక్షత్రం వారికి ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుంది అని కూడా తెలియజేశారు. అలానే ఈ నక్షత్రం వారు ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగా సెటిల్ అవుతారు, ఒక్కసారి తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా మనము అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. 2026 సంవత్సరం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రానికి 4 పాదాలు. 4 పాదాలకు వచ్చి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి 4 పాదాలు, మొదటి పాదంలో పుడితే తండ్రికి దోషం, రెండో పాదంలో పుడితే తల్లికి దోషం, మూడో పాదం 4 పాదంకి అయితే ఏ దోషం లేదు. ఇకపోతే ఈ 4 పాదాలు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వీరికి శాంతి హోమం, శాంతి పూజ, శాంతి ఏదైనా నవగ్రహాలకు శాంతి పలికేటువంటిది ఏదైతే ఉందో, ధ్యానం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, దానం కావచ్చు, ఏదైనా సరే చేయించుకుంటే చాలా మంచిది. పుట్టిన తర్వాత 30 రోజుల్లోపు చేయించుకోవాలి. అప్పుడుతో ఆ దోషాలు వెళ్ళిపోతాయి. ఓకే. పుట్టినప్పుడు ఉండేటువంటి దోషాలు వెళ్ళిపోతాయి అనమాట. 11 రోజుల తర్వాత 30 రోజుల లోపు చేయించుకోవాలి. ఇకపోతే ఈ 4 పాదాలు కూడా వృశ్చిక రాశి కిందకి వస్తాయి. ఇక నామ నక్షత్ర ప్రకారంగా అయితే ఎల్ లెటర్ మీద పనికొస్తుంది, కే లెటర్ మీద పనికొస్తుంది, పి లెటర్ మీద కూడా పెట్టుకుంటారు చాలామంది కూడా. ఇక జీ లెటర్ కూడా చాలామంది పెట్టుకునే దాన్ని కనిపిస్తూ ఉన్నారు. ఇక ఏ లెటర్ కూడా పెట్టుకోవచ్చు ఈ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం కాబట్టి. ఇక 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ లెటర్స్తో వచ్చేటువంటి పేర్లు కూడా నామ నక్షత్ర ప్రకారంగా కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఇకపోతే ఈ అనురాధ నక్షత్రం, ఇక వీరు గుణగణాలు చూసినట్టయితే కనుక చాలా కోపదారితనంతో ఉంటారు, చాలా చలాకితనంతో ఉంటారు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తే బాగుంటుంది, వీరేం చేస్తే బాగుంటుంది, అలానే వారికి కావాల్సిన సహాయం, వీరికి కావాల్సిన సహాయం అలా చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఆలోచించుకోరు, ఎదుటి వాళ్ళని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వీరు బాగుంటే బాగుండు కదా, వీరు బాగుంటే బాగుండు కదా అని చెప్పేసి. కానీ ఎవరినైతే నమ్ముతారో వారినైతే మాత్రం ప్రేమ పూర్తిగా ఉంటారు. ఎవరినైతే నమ్ముతారో వారిని చివరి వరకు కూడా కొనసాగిస్తూ ఉంటారు అనురాధ నక్షత్రం వారు. వారి దగ్గర ప్రేమ పొందేవారికి చాలా అదృష్టం ఉండిద్ది. ఎందుకంటే కనుక వారు హార్ట్ఫుల్గా ఉంటారు. అది ఎవరికి అంత తరం కాదు, వారిని ఎదుర్కోవాలంటే ఎవరి తరం కాదు అనే ప్రేమే కాదు, కక్ష కూడా అలానే ఉంటుంది. ఎవరి మీద కక్ష తీర్చుకోవాలంటే కూడా అదే ప్రేమతో తీర్చుకుంటారు. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మంచిగా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ అనురాధ నక్షత్రం ఏదైతే ఉందో, ఈ అనురాధ నక్షత్రం ఏదైతే ఉందో ఇది వృశ్చిక రాశి కింద వస్తుంది. కాబట్టి ఆ అనురాధ నక్షత్రం వారు గుణగణాలు అయితే కనుక వారు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్లో కావచ్చు, ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా వారు సహాయం చేస్తారు. చేయకూడదు అనుకుంటే వారు సచ్చినా చేయరు. కాబట్టి మంచితనంతో వారిని ఎక్కడి దాకానే తీసుకెళ్ళొచ్చు, మంచితనంతో వాళ్ళని ఏదైనా చేయొచ్చు. కానీ వారికి ఒకసారి చెడిందా అంటే మాత్రం ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. మొండి మూర్ఖత్వం వినరు. అలాంటి తత్వంతో ఉండేటువంటి నక్షత్రం ఉంది అంటే కనుక ఖచ్చితంగా అనురాధ నక్షత్రం అని చెప్పొచ్చు. అలాంటి అనురాధ నక్షత్రం వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగానే ఉంటుంది కదా. అంటే అన్ని నక్షత్రాలు బాగున్నప్పుడు అనురాధ నక్షత్రం ఎందుకు బాగోదు? కాబట్టి అనురాధ నక్షత్రం కూడా బాగుంటుంది. కాకపోతే వారు ఈ అనురాధ నక్షత్రం వారు కాబట్టి వీరికి కొన్ని రకాల దోషాలు అయితే కొంచెం అట్లానే వస్తూ ఉన్నాయి. 16 సంవత్సరాలు బాలరిష్ట రోగాలు ఉంటాయి. 16 సంవత్సరాల తర్వాత బాడీ వారికి సహకరించదు. 22 సంవత్సరాల తర్వాత పెళ్లి కొంచెం లేట్ అయిందంటే ఇంక బాగా లేట్ అయిపోతుంది. చేసుకుంటే చిన్నప్పటి నుంచి చేసుకోవాలి. వీడిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. మధ్యస్థరగా బతికేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అనురాధ నక్షత్రం వారు. ఇక ఈ అనురాధ నక్షత్రం వారికి పెళ్ళి కూడా త్వరగానే అవుతుంది. లేదు అంటే కనుక చాలా లేట్ మ్యారేజ్ అవుతుంది. ఇక పిల్లలు కూడా ఉంటారు. వీరికి అన్ని రకాల బాగానే ఉంటుంది. కాకపోతే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా కూడా కష్టపడుతూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు కష్టపడుతూ ఉంటారు. వీరికి ఈగో తత్వాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించి ఎవరితో సంబంధం ఉండదు వీరికి. ఒకవేళ సంబంధాలు పెట్టుకుంటే కనుక వదలరు, చివరి వరకు వదలరు. వారి వారు పోవాల్సిన కానీ వీరు దూరం చేయరు ఎవరిని. అలాంటి అనురాధ నక్షత్రం ఇంట్లో ఒకళ్ళు ఉన్నా చాలు. కాకపోతే వారికి కాలసర్పదోషం, నాగదోషం, పితృదోషాలు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం కదా ఖచ్చితంగా ఉంటాయి. దేవుని అనుగ్రహం అయితే ఉంటుంది. వీరికి పునర్జన్మ ప్రాప్తి అయితే కూడా కొంతమందికి ఉండదు. అనురాధ నక్షత్రం మోక్ష జన్మ అంటారు. అనురాధ నక్షత్రానికి కూడా మోక్ష జన్మ అంటారు అన్నమాట. చాలామంది అయితే నేను మరొక జన్మ ఉండకపోవచ్చు
అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనురాధ నక్షత్రానికి. ఇలాంటి అనురాధ నక్షత్రానికి రానున్నటువంటి ఏదైతే 2026 సంవత్సరం ఉందో అప్పుడు జనవరి 18 తర్వాత వీరికైతే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే ఫిబ్రవరి 19 తర్వాత ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెళ్ళిళ్ళు కాని వారు ఎవరైనా, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే 22 సంవత్సరాలు దాటి ఉన్న వారైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకునేటువంటి ఆలోచన చేసుకునేది కనుక పెళ్లి సంబంధాలు చూసి సాలిపోయి ఉన్నామండి, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని చెప్పేసి నిరాశ నికృతి అయిపోయిన వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు లేవటం కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి 19 తర్వాత 26 తర్వాత 2026లో ఫిబ్రవరి 19 తర్వాత అయితే వీరికి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అవుతాయి. ఒకసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే. ఇక రెండోసారి మూడోసారి అయితే మనం చెప్పే అవసరం లేదు. ఇక అలాంటి వారికి అయితే పెళ్లిళ్ళు అవుతాయి. తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఉత్తర దిశ నుంచి వచ్చే అబ్బాయి సంబంధం కూడా కుదురుతుంది. ఇక ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక ప్రత్యేకించి బ్యూటీ పార్లర్ లాంటి వాటిలో బాగుంటుంది, ఫ్యాన్సీ స్టాండ్లో బాగుంటుంది, బొటిక్ లాంటి వాటిలో అయితే చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. చిట్టి లాంటివి, ఆన్లైన్ బిజినెస్లు అదేది అంటే ఖచ్చితంగా వీళ్ళు లాస్ అయ్యేదానికి కనిపిస్తూ ఉంది స్త్రీలైతే కనుక. అలానే వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగానే ఉంటుందండి స్త్రీలకైతే కనుక. ఈ పురుషులకు వచ్చేటప్పటికి ఏంటంటే కనుక వీరికి అనేక రకాల వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ బాగుంటుంది, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంటుంది, ఆర్కిటెక్చర్స్ బాగుంటుంది, డిజైన్స్ చేయడంలో కానీ లేదా ఇంటీరియర్ వర్క్లో చేయడంలో కానీ చాలా బాగుంటుంది, ఫంక్షన్స్ చేసేటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటారు, ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. హోటల్స్ రంగంలో కూడా చాలా అంటే హోటల్ అనేది సెకండ్ ఆప్షన్ బాగుంటుంది. కానీ సెకండ్ ఆప్షన్లో ఇంకేం లేదు, తక్కువ పెట్టుబడి అనుకుంటే హోటల్స్ లాంటి పెట్టుకునే దాంట్లో కూడా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే పెట్టుకోవాలంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి 19 తర్వాతనే వ్యాపార సంస్థలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకునే దానికి కానీ అనుకూలంగా ఉంది. అప్పటి వరకు కూడా వారికి ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు తీర్చుకోవడానికి బాగుంటుంది. అలానే జాబ్లో వెసులుబాటు అయితే మార్చి వరకు కనిపించట్లేదు నాకు. కొత్తగా జాబ్ కావాలన్నా, అలానే నిరుద్యోగులకు ఉద్యోగం కావాలన్నా, ఆల్రెడీ జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కావాలన్నా కూడా మార్చి తర్వాతనే నాకు కనిపిస్తుంది. మార్చి ఏప్రిల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు తొందరపడే తత్వం ఉండదు. జాబ్ చేసి జాబ్ మానేయకూడదు. మానేస్తే కనుక ఖచ్చితంగా ఫైనాన్షియల్గా రావట్లేదు అని ఎవరు మానేయకూడదు. మానేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇక వీటితో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి గురుగారు ఎలా ఉంది? ముఖ్యంగా చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు బాగానే ఉంది. వేరే బెట్టింగ్లో కానీ ఆన్లైన్ బిజినెస్లో కానీ చేస్తే ఖచ్చితంగా గురుగారిని అంటారు. అందుకని అలాంటివి అయితే ఏం బాగాలేవు. ఇకపోతే ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద, గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి కలిసి రావు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఎలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి రాదు. అందుకని భార్యాభర్తలు ఉన్నా కూడా ఇద్దరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు. కాబట్టి అలాంటి వ్యాపారాలు అయితే ఏం చేయకూడదు. అలాంటి చేయకుండా ఉండి వారికి ఇండిపెండెంట్గా ఏదైతే చేసుకుంటారో అది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఈ యొక్క అనురాధ నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో అయితే కనుక ఖచ్చితంగా వ్యాపారంలోనే చాలా బాగుంటుంది. జాబులు చేయాలనుకుంటే కనుక మార్చి ఏప్రిల్ ఆ సమయంలో మాత్రమే జాబుల కోసం ప్రయత్నం చేయాలి, విదేశాలకు ప్రయత్నం చేయాలి. రాజకీయ రంగంలో కూడా ఇంకా కలిసి వస్తుంది. వీరికి ఆర్థిక సమస్యల నుంచి, ఒడిదుడుకుల నుంచి మేల్కొని ఎదుర్కొని పైన నిలబడేసి రాజకీయ రంగం, సినీ రంగంలో కూడా అడుగు పెట్టే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు వచ్చేటువంటి 2026 సంవత్సరంలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు. ఇకపోతే వీరికి ఎన్నో రకాల రంగాల్లో ముందుకు వెళ్ళేలాగా, పెళ్ళిళ్ళు చేసుకునేలాగా ఆరోగ్య సమస్యలు వీరికి ఆరోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్, ఒబిసిటీ రావడం, అలానే యూట్రస్ ప్రాబ్లమ్స్ రావడం, కిడ్నీ సమస్య రావడం లాంటివి ఎక్కువగా జరుగుతుంటే వీరికి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా చూసుకొని అనురాధ నక్షత్రము మరి గురువుగారు చెప్పింది జరగట్లేదు, గురువుగారు చెప్పారు బాగుంది కానీ ఏం అవ్వట్లేదు కదా అనుకుంటే కనుక ఖచ్చితంగా మన వెనక శత్రువులు ఉంటారు. ఎవరికైనా ఉంటారు. అనురాధ నక్షత్రంలో చాలా ఎక్కువ మంది ఉంటారు శత్రువులు. గ్రహాలు ఎక్కువగా ఉంటాయి, శక్తులు ఎక్కువగా ఉంటాయి. అలా చేయించడం పరిహారాలు ఎక్కువగా కనిపించాలి వీళ్ళకి. కాబట్టి అనురాధ నక్షత్రం వరకు ఎవరైనా ఇప్పటికే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని ముందు పెట్టడం లాంటి ఏదైనా జరిగి ఉండొచ్చు. స్పిరిట్ లాంటిది ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కనుక వారు అనుకున్నటువంటి జీవితం కాకుండా వేరే జీవితం అనుభవిస్తూ ఉంటారు. అది ఎట్లా ఉండేదంటే చేసే పని ముందుకెళ్ళదు, ఆకలవదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, ఒంటరి అయిపోతారు. ఎవరితో మాట్లాడితే వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఏం చేయలేని పరిస్థితి, ఒంటరి అయిపోయేసి ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కుటుంబం మొత్తం దూరం చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు దూరం అవుతారు, పిల్లలు పెద్దలు దూరం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ఎదుగుదల, మన మంచితనం, మన కుటుంబం వ్యవస్థ ఇవన్నీ కూడా చూసి ఆరోగ్య ప్రకారంగా అది మీకు చెప్పాను కదా, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్, యూట్రస్ ప్రాబ్లము, కిడ్నీ సమస్యలతో కూడా ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఇక ఇలాంటి ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా మనకి ఏదో జరుగుతుందని అర్థం. ఆ జరిగేదానికి ఖచ్చితంగా ఏదైనా గురువు గారిని సంప్రదిస్తే మాత్రమే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే విద్యార్థులకు వచ్చేసప్పటికి విద్యార్థులకు కొంచెం బాగానే ఉంటుంది, కానీ స్ట్రెస్ ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు అయితే స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగ, జపాలు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. అలానే దత్తాత్రేయ స్వామి వారికి దానం కూడా చేసుకోవచ్చు. శనగల దానం చేస్తే చాలా మంచిగా ఉంటుంది చదువుకునే పిల్లలకైతే కనుక. ఆవుకి గోధుమ రొట్టెలు
తినిపిస్తే చాలా మంచిగా ఉంటుంది చదువుకునే పిల్లలకి అయితే కనుక. ఇక పెళ్లి కావట్లేదు అనుకునే వారికి అయితే కాలసర్పదోషం వాయి ఉంటాయి కాబట్టి వారికి రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలానే కాలసర్పదోషానికి కూడా దానాలు చేసుకోవచ్చు, ఆ దానాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే సర్పదోషం ఉంటే కనుక సర్పం ఉంటుంది అన్నమాట, నాగపడిగలు ఉండేటువంటి వెండిలో ఉంటుంది, సిల్వర్లో ఉంటుంది, అలానే మనకి రావిలో ఉంటుంది, పంచలోకాల్లో ఉంటుంది. అవి తీసుకొచ్చేసి పైనుంచి కిందకి దిగదార్చుకొని, ఏది కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వాళ్ళకైతే కనుక ఈ పైనుంచి కిందకి 7 టైమ్స్ దిగదార్చుకోవాలి. దిగదార్చుకొని పారేటువంటి నీటిలోనే వేయాలి, ఎక్కడైనా ఆలయాల్లో అయినా సమర్పించుకోవాలి. అలా చేస్తే వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం పోతుంది. అది ఫిబ్రవరి 19 లోపు చేస్తే ఇంకా మంచిది వీరికి, ఎందుకంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉంటాయి ఫిబ్రవరి 19 తారీఖు లోపు అయితే కనుక. కాబట్టి అవి చేస్తే చనిపోతుంది వీరికి. దాంతోపాటు వీరికి దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇంకో విషయం కూడా ఉంది, ఇంకా ఏంటంటే కనుక వీరికి 2026 సంవత్సరంలో లక్కీ నెంబర్, ఇక ఇది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి లక్కీ నెంబర్ ఏంటంటే కనుక 8, అలానే 7, అలానే 4. ఈ 3 నెంబర్లు కూడా లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. వాళ్ళు కార్లుగానే ఏమైనా కొనుక్కుంటే ఈ నెంబర్లు పెట్టుకుని తీసుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ కాఫీ కలర్, ఊదా కలర్, అలానే బ్లూ కలర్. ఈ 3 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీటితో పాటు కలిసి వచ్చే వారం గురువారం, శనివారం, ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక దేవుని అనుగ్రహం పరిహారాల కిందకు వస్తే కనుక, దేవుని అనుగ్రహం అయితే కనుక ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, మానసదేవి అమ్మవారు కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక పంచామృత అభిషేకం ఎప్పుడైనా మాసానికి ఒకసారి అయితే చేయించుకోవచ్చు. ఇక వీరైతే కనుక లవంగాలు ప్రతిరోజు నైట్ పడుకునేప్పుడు 2 లవంగాలు తిని పడుకుంటే కనుక కుజునికి సంబంధించిన దోషం కూడా వీరికి తొలగిపోతుంది. పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉందంటే కనుక ఉదయించేటువంటి చంద్రుడు, ఏదైనా పౌర్ణమి రోజున ఉదయించేటి చంద్రుడు ఆ పాలు ఏదైతే ఒక గ్లాసులో పాలు తీసుకొని దానిలో తేనె వేసి ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడిన తర్వాత ఉదయించే చంద్రకిరణాలు సాయంత్రం సమయంలో వస్తాయి. ఆ పడిన తర్వాత ఒక 10 నిమిషాలు చంద్రుడి కిరణాలు పడిన తర్వాత ఆ పాలు ఇరువురు కూడా తాగాలి. అంటే భార్యాభర్తలు తాగినట్టయితే వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత, ఆప్యాయత పెరిగిపోతూ ఉంటుంది. ఇక వాడు లేని జీవితం నాకు వ్యస్తం అనుకొని ఇద్దరు కలిసి వెళ్తారన్నమాట. ముడుముళ్ళు వేసుకుని వెళ్తారు. కాబట్టి గొడవలు లాంటివి రాకుండా ఉంటే ఉమ్మడి కుటుంబంగా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా గురుగారు, 2026లో అనురాధ నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది అని ఎంతో క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నక్షత్రం గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే కిరణ్ టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే సార్ చెప్పిన నక్షత్రాలు అన్నీ కూడా అందులో కనిపిస్తాయి, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.